మనుష్యుడు చనిపోయే దయ్యము కాదు. చనిపోయిన మనుష్యుడు ఎందుకు కాదు అని అంటే, దయ్యాలు వేరే ఉన్నాయి, దురాత్మలు వేరే ఉన్నాయి, చీకటి శక్తులు అనేటివి వేరే ఉన్నాయి, అపవిత్రాత్మలు వేరే ఉన్నాయి. కనుక మనుష్యుడు తనంతట తానుగా ఒక ఆత్మగా ఉండి వేరొక జీవిలో ప్రవేశించడం, లేకపోతే సపోజ్ దయ్యం అంటే ఒక మనిషినిలో ప్రవేశించి లేదా ఒక జంతువులో ప్రవేశించి వికృత చేష్టలు చేయడము అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనుషుని ఆత్మకు ఆ స్వాతంత్ర్యము లేదు. చనిపోయిన తర్వాత ఆత్మ బంధింపబడడానికి వెళ్తుంది. అది పరదేశమైనా సరే, అది పాతాళమైనా సరే, అది వెయిటింగ్ ప్లేస్, అది బంధింపబడేటువంటి స్థలం అన్నమాట.